చైనా వాడి బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్ చూడండి. జీ జింగ్పింగ్ ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టుకున్నాడు. ఇందులో మీకు ఏమిటి అజెండా అంటే భారతదేశం యొక్క జీడిపి ఎలా ఎదుగుతుంది అంటే వీళ్ళ రెవెన్యూస్ ఏంటి, వీళ్ళ ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఈ జీడిపి వ్యవహారం ఏంటి, ఏ ఏ దేశానికి వీళ్ళు ఎంతలాగా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు, ఈ విధంగా వీళ్ళు చైనా వ్యాపారానికి ఎలా గండి కొడుతున్నారు, ఇదే వీళ్ళ అజెండా. సో ఇందులో వీళ్ళు గుర్తించిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రష్యా యొక్క ఆయిల్స్. అంటే రష్యా నుంచి ఆయిల్స్ వీళ్ళు కొంటున్నారు, పెట్రోలియం ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు, ఐరోపా ఖండం అంతా కూడా వీళ్ళు అమ్ముతున్నారు. ఈ రకంగా వీళ్ళు విపరీతమైన లాభాలు సంపాదిస్తున్నారు. తరువాత విషయం మీరు చూసారనుకోండి, కెమికల్ ఫర్టిలైజర్స్. సో ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి భారతదేశము చైనా దగ్గరే హైయెస్ట్గా ఉంటుంది. ఒక్క భారతదేశం కాదండి, ఆసియా ఖండములో ఉండే ఎన్నో దేశాలు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అన్నప్పుడు చైనా మీదే ఆధారపడతారు. అంటే పొటాషియం అనండి, మాగ్నీషియం అనండి, వీటి యొక్క ప్రొడక్షన్లో చైనా అనే నంబర్ 1 కంట్రీ, అగ్రగామి దేశము. అలాంటిది చైనా దగ్గర ఒక్కొక్క దేశము కెమికల్ ఫర్టిలైజర్స్ కొనడము, వాటి ద్వారా వాళ్ళు తమ వ్యవసాయం, ఇప్పుడు మీరు ఇండియా అన్నారనుకోండి, ఈ రోజు కూడా మొన్న ఎకనామిక్ సర్వే జరిగింది, 40% పైగా భారతదేశం ఈ రోజు కూడా వ్యవసాయం మీదే ఆధారపడుతుంది. అంటే రైతే రాజు అనేది వాస్తవం. మీరు ఎంత కాదు అన్నా ఇవాళ రైతులంతా కూలీలుగా మారిపోతున్నారండి, వీళ్ళు కార్మికులుగా మారుతున్నారు, ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్గా ఉంటున్నారు. ఎంత మాట్లాడినా కూడా రైతు అనేవాడే రాజు. రైతు పండిస్తున్న పంటకు ఇవాళ కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. భారతదేశంలో వ్యవసాయం అనేది అతి ముఖ్యమైన ఒక రంగం. సో దీనిని చైనా వాడు కూడా గుర్తించాడు. దాంతో ఈ భారతీయులు ఏం చేస్తున్నారు, మన దగ్గర ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ కొంటున్నారు. కొని వీళ్ళు ఏం చేస్తున్నారు, వ్యవసాయం బాగా చేస్తున్నారు. ఈ వ్యవసాయానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి చూసారా, వీటిని వీళ్ళు యూరోప్, అమెరికా లాంటి దేశాలకు విపరీతంగా అమ్ముతున్నారు. అలాంటిది ఇవాళ మనము భారత్కు ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వడము ఆపేసాము అనుకోండి, ఆపేసాం అంటే బ్లాక్మెయిల్, మేము ఇవ్వలేము అని అన్నాం అనుకోండి, చాలా పెద్ద లెవెల్లో వీళ్ళ వ్యాపారం అనేది దెబ్బతింటుంది. ఇలాగ వీళ్ళ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి, వీళ్ళ జీడిపి పడిపోతుంది, రెవెన్యూస్ అనేవి ఉండవు. ఇది వీడి కుట్ర. ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు భారతదేశంలో ఈ ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్ అనేది లేదా? శుభ్రంగా ఉందండి. మనము అద్భుతంగా ఈ ఫర్టిలైజర్స్ అనే ప్రొడక్షన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, శ్రీలంకలో వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు చైనా వాడిని నమ్ముకొని మాకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వరా బాబు అంటే చైనా వాడు తన కంటైనర్స్ పంపించాడు. లోపలంతా చెత్తా చెదారం. ఆ ఫర్టిలైజర్స్ని వాడితే వాళ్ళ వ్యవసాయ రంగమే కుప్పకూలిపోతుంది. దాంతో చైనా వాడు చేసిన మోసాన్ని గుర్తించి మాకు నీ ఫర్టిలైజర్సే వద్దు అని చెప్పి మొత్తము కంటైనర్ తిప్పి పంపించేసి భారత్ దగ్గర నుంచి వీళ్ళు ఫర్టిలైజర్స్ తెప్పించుకున్నారు. ఎవరు? శ్రీలంక వాళ్ళు పనిచేశారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 42 మిలియన్ మెట్రిక్ టన్నులు మనం ప్రొడక్షన్ చేస్తే 2022 చెప్తున్నా, మన కన్జంప్షన్ మాత్రము 63.94 మిలియన్ మెట్రిక్ టన్నులు అంటే డెఫిషిట్ ఉంది. మనం ప్రొడక్షన్ చేయడానికన్నా మన వాడకము చాలా చాలా ఎక్కువ. సేమ్ అమెరికా. ఇప్పుడు అమెరికాలో మీకు ఆయిల్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు క్రూడ్ వెలికి తీయగలరు, వాళ్ళ రిజర్వ్స్ వాళ్ళు నింపుకోగలరు, ఇలాగ రిఫైన్ చేసి వాళ్ళు వాడుకోగలరు. కానీ వాళ్ళ ఆయిల్స్ వాళ్ళ దేశానికే సరిపోతుంది, వేరే దేశాలకు వాళ్ళు పంపించలేరు. కాబట్టి ఇండియాలో కూడా ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉన్న, కన్సంప్షన్ అనేది ఎక్కువ. కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి మనం ఏం చేస్తాము, చైనా నుంచి తెప్పించుకుంటాం. ఇప్పుడు చైనా వాడేంటి, ఆహా నా దగ్గర కొని నువ్వు ఇంతలాగా లాభాల బాట పడుతున్నావా, దీనిని నేను ఆపాలి అని చెప్పేసి వాడు ఇండియాకు ఆపడం. అంటే ఇండియా కూడా ఇదే పనే కదని చేసింది. రైస్ ఎక్స్పోర్ట్స్ అనేవి మనం బ్యాన్ చేసాం. అలాగే ఉల్లిపాయలు, ఆనియన్స్ ఎక్స్పోర్ట్స్, గోధుమ అంటే మా దేశానికే సరిపోయినప్పుడు మేము విదేశాలకు ఎలా ఇవ్వగలము? ఆన్ రిక్వెస్ట్ మీరు అడిగితే, ఇప్పుడు ఈజిప్ట్ వాళ్ళు అడిగారు మాకు గోధుమ కావాలండి అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ వేసుకొని మనం గోధుమ పంపించాం. అలాగా మనం ఒక్కొక్క దేశానికి పంపించగలం. కానీ ఓపెన్ మార్కెట్లో మనం గోధుమో, ఉల్లిపాయో, బియ్యమో అమ్మలేం.
బాసుమతి రైస్ తప్ప ఏ వేరియంట్ ఉన్నా కూడా మనము వాటి మీద ఇవాళ కూడా ఆంక్షలు విధించే ఉన్నాం. ఎందుకు? మన కన్సంప్షన్కే సరిపోయింది. సరిగ్గా చైనా వాడు ఇక్కడ మనల్ని దెబ్బ కొట్టాలి అని ఆలోచించాడు. ఆలోచించి ఒక్క భారత్ మీద శాంక్షన్స్ బ్యాన్ అంటే బాగోదు కదా, కాబట్టి ఫిలిప్పైన్స్ అన్నాడు, ఇండోనేషియా అన్నాడు, వియత్నాం అన్నాడు. ఇలాగ చిన్నా చితకా దేశాలను ఇండియాతో కలుపుకొని మీ ఎవరికి కూడా మేము ఫర్టిలైజర్స్ అమ్మలేము, మాకే సరిపోవడం లేదు, మా రైతులు ఇంకా ఎక్కువ ఫర్టిలైజర్స్ అడుగుతున్నారు, కాబట్టి మాకే సరిపోయింది. ఏంటి లాస్ట్ ఇయర్ లేని డిమాండ్ సడన్గా వీడికి చైనా వాడికి ఇంకా ప్రొడక్షన్ తగ్గింది కదండి, వాడి యొక్క ఎక్స్పోర్ట్స్ బాగా తగ్గాయి కదా, డిఫ్లేషన్లో ఉన్నాడు కదా, ఇప్పుడు మాకు పెరిగింది అంటే ఎవడు నమ్మడు. ఇది పచ్చి అబద్ధము. ఇండియాను దెబ్బ కొట్టాలన్న ఒకే ఉద్దేశంతో చైనా వాడు చేస్తున్న పని ఇది. సో దీనిని గమనించి ఇండియా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. మనం ఏం చేశాము, ఎవరెవరికి వీడు బ్యాన్ విధించాడో ఆ దేశాలంతా మనతో కలుపుకొని ఒక 8 దేశాలు మనము ఇక మీదట చైనా వాడి దగ్గర ఈ ఫర్టిలైజర్స్ అనేవి కొనం. మరి ఏంటి ఆల్టర్నేటివ్ అంటే, మనము ఎప్పుడైతే చైనా దగ్గర కొనము అని చెప్పి ప్రకటిస్తామో ఇమీడియట్గా రష్యా వాళ్ళు, మా మిత్ర దేశాలు, మా బిగ్ బ్రదర్ వాడు సహాయానికి వస్తాడు. అంటే ఇవాళ వరకు ఎందుకు రష్యా మన దగ్గర ఇలాంటి ఒక ఆఫర్ పెట్టలేదంటే, చైనా వాళ్ళ మిత్రదేశం. సో చైనాకు ఇండియాకు వ్యాపారం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రష్యా ఇంటర్ఫియర్ అయితే చైనా వాడికి కోపం వస్తుంది. నా వ్యాపారంలో నువ్వు ఎందుకు కలగజేసుకుంటున్నావు చైనా వాడు అడుగుతాడు. కాబట్టి రష్యా వాడు కామ్గా ఉన్నాడు. ఇవాళ మనమే ప్రకటిస్తున్నాం, ఒక ఫిలిప్పైన్స్కో, ఇండోనేషియాకో, వియత్నాంకో, తాయివాన్కో ఇలాగ ఫర్టిలైజర్స్ కావాలి, మేము చైనా దగ్గర కొనమని మనం అన్నాం అనుకోండి, ఇమీడియట్గా రష్యా వాళ్ళు రెడీ అంటారు. అలా చూసుకుంటే మనము రష్యా దగ్గర 21,40,000 మెట్రిక్ టన్నుల ఫర్టిలైజర్స్ మనం కొన్నాం. ఎవరి దగ్గర? రష్యా దగ్గర. సో ఇవాళ చిన్న దేశాలు, ఒక బంగ్లాదేశ్ అనండి, నేపాల్ అనండి, లేదా మీకు ఒక ఫిలిప్పైన్స్, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, రష్యా దగ్గర మేము డైరెక్ట్గా వ్యాపారము చెయ్యలేము, వాళ్ళ మీద శాంక్షన్స్ ఉంది కదా, మీరు కొనండి, మీకు ఏ భయం లేదు కదా, మీ మీద ఎవరు శాంక్షన్స్ విధించలేరు, కాబట్టి భారత్ రష్యా దగ్గర తెచ్చుకొని మా అందరికీ అమ్మండి అని చెప్పి ఒక కొత్త రకమైన ప్రపోజల్. అంటే సేమ్ డిస్కౌంటెడ్ ఆయిల్స్ గురించి మనం ఎలా మాట్లాడామో, ఇవాళ చిన్న చితకా దేశాలు భారతదేశం మీద ఆధారపడి మీరు రష్యా దగ్గర ఇలాగ ఫర్టిలైజర్స్ కొనండి, మేము మీ దగ్గర కొనుక్కుంటాము, అప్పుడు మాకు ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి వీళ్ళందరూ మనకు చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ మనం రష్యా అయితే ఎంత ఆనందంగా ఉన్నారంటే, డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇచ్చాం కదా, ఇవాళ మేము డిస్కౌంటెడ్ ఫర్టిలైజర్స్ మీకు ఇస్తాము. మీరేమంటున్నారు, చైనా యువాన్ ద్వారా పేమెంట్ చేయమంటున్నారు, కుదరదు అన్నారు కదా, మీరు రూపీలోనే పేమెంట్ చేయండి, రూబుల్ ట్రాన్సాక్షన్స్ పెట్టుకుందాము, మీకు ఎంత ఫర్టిలైజర్స్ కావాలో చెప్పండి, మేము పంపిస్తాము అని చెప్పి ఇవాళ రష్యా కూడా ఇండియాతో ఒక కొత్త MOU వేసుకోవడము చాలా చాలా పెద్ద విషయం. అంటే మనల్ని ఇరికించాలని చైనా వాడు ప్రయత్నం చేశాడు. ఫైనల్గా వాడు ఎంతలాగా నష్టపోతున్నాడంటే, అక్కడ వాడికి పెద్దగా వ్యవసాయం లేదు, రైతులు పెద్దగా వాళ్ళు ఇలాగ వ్యవసాయం చేయడం లేదు, వాడికి ఇలాగ ఫర్టిలైజర్స్ అవసరం కూడా ఎక్కువ లేదు, ఇండియాను ఏడిపించాలి, ఇండియాను బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడు. మనకు ఆల్రెడీ మన బిగ్ బ్రదర్ ఉన్నాడు కదా, రష్యా ఎలాగో ఉంది, ఎలాంటి సమస్య అయినా మనల్ని బయటపడేసే ఒక గొప్ప దేశం అది. కాబట్టి ఇవాళ రష్యా నుంచి మనము ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ తెప్పించుకుంటున్నాము, మనము తెప్పించుకోవడం కాదు, మన మిత్ర దేశాలకు అంతా కూడా పంచుతున్నాము అన్నప్పుడు ఇది ఎలాంటి ఒక వార్త చూడండి. కాబట్టి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.